మహేష్ బాబు బర్త్డే వస్తోంది. దీంతో రాజమౌళి కొత్త సినిమా అప్డేట్ ఇస్తాడనే క్యూరియాసిటీ ఓవైపు, లేదు ప్రిన్స్ మరోసారి రీ రిలీజ్తో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ను షేక్ చేస్తాడని మరోవైపు డిస్కషన్ స్టార్ట్ అయింది. పోకిరి రీ రిలీజ్తో ట్రెండ్ సెట్ చేశాడు సూపర్ స్టార్. ఇప్పుడు 50వ పుట్టినరోజు కానుకగా అతడును రీ రిలీజ్ చేస్తున్నాడు. టాలీవుడ్ లో చాలా మూవీస్ రీ రిలీజ్ అవుతుంటాయి, కానీ మహేష్ మూవీస్ రీ రిలీజ్ మాత్రం తెలుగు సినీ పరిశ్రమకు చాలా ప్రత్యేకం. పోకిరి రీ రిలీజ్ తో టాలీవుడ్ లో మళ్లీ రీ రిలీజ్ ట్రెండ్ మొదలైంది. ఇప్పుడు అతడు రీ రిలీజ్ తో పీక్స్ కు చేరనుంది. మహేష్ కెరీర్ లో మిగతా మూవీస్ అన్ని ఒక ఎత్తు, అతడు మరో ఎత్తు. ఈ సినిమా మొదట థియేటర్స్ లో ప్రేక్షకులను అలరించింది. ఆ తరువాత స్మాల్ స్క్రీన్ పై ఎన్నిసార్లు టెలికాస్ట్ అయితే అన్నిసార్లు భారీ స్థాయిలో టీఆర్పీలు రాబట్టింది. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ కు క్రేజ్ తీసుకొచ్చింది. ఖలేజా, గుంటూరు కారం లాంటి మూవీస్ తెరకెక్కడానికి దోహదపడింది. పోకిరి తరువాత ఒక్కడు, ఆ తరువాత మురారి, రీసెంట్ గా బిజినెస్ మెన్ రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టాయి. మురారి రీ రిలీజ్ అయితే ఏకంగా 8 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచింది. ఆ తరువాత రీ రిలీజ్ అయిన ఖలేజా ఏకంగా 11 కోట్ల వసూళ్లను రాబట్టింది. ప్రిన్స్ కెరీర్లో రీ రిలీజ్ మూవీస్ కు ఇవే అత్యధిక వసూళ్లు. ఇప్పుడు ఆగస్టు 9న రీ రిలీజ్ అవుతున్న అతడు ఖలేజా రీ రిలీజ్ రికార్డును బద్దలు కొడుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.